పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఓ ప్రభువా మమ్మ కాపాడగా దయచేయమందరు. ఓ ప్రభువా మమ్మ ఆదరించగా వేగముగా రండి. పిత పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈరోజు వాక్యాన్ని ఆలకిద్దాం. ఈ సమాధి దగ్గర సీతమ్మ సమాధి దగ్గర ఉన్న గొప్ప దేవుడు ఆమెకు పరలోక భాగ్యం దయచేయమని వేడుకుంటూ దీవెనలు పొందుదాం. ప్రభు మీతో ఉండినగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. యోహాను సువార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 25 నుండి 27 వరకు. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించిన వాడు మరణించినను జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతి వాడు ఎన్నటికి మరణమును చవి చూడడు. నీవు దీన్ని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, ఈ ప్రభు లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. ఇదే ప్రభు సువిశేషము. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మొదటి వర్ధంతి సందర్భంగా సీతమ్మకు పరలోక భాగ్యం దయచేయమని, వారి కుటుంబ సభ్యులతో కుటుంబ బంధువులందరినీ కూడా దీవించమని, ఓ ఉత్థాన క్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించమని ప్రార్థించుకుందాం. అందరూ ఓ ఉత్థాన క్రీస్తు ప్రభువా ప్రార్థన ఆలకించండి. ఓ ఉత్థాన క్రీస్తు ప్రభువా మరణించినటువంటి సీతమ్మ ఆత్మశ్రోతి కోసం ప్రార్థిస్తుండగా ఆమె ఆత్మను స్వీకరించి నిత్యానంద భాగ్యంను దయచేయమని వేడుకుంటూ ఉన్నా. అందరూ ఓ ఉత్థాన క్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఉత్థాన క్రీస్తు ప్రభువా, ఈ మా సహోదరి సీతమ్మ ఏ లోక జీవితంలో తెలుసో తెలియక చేసిన తప్పిదాలు పాపాలను క్షమించి పరలోక భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నా. అందరూ ఓ ఉత్థాన క్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఉత్థాన క్రీస్తు ప్రభువా, ఈ కుటుంబ సభ్యులకు ఈ సీతమ్మ లోటును తీర్చండి. యేసయ్య చేసిన ప్రతి మంచి కార్యానికి పరలోక బహుమతిని కానుకగా అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నా. అందరూ ఓ ఉత్థాన క్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఉత్థాన క్రీస్తు ప్రభువా, ఇక్కడ చేరిన వారందరిని దీవించండి. ఆయన నీ రాజ్యానికి శ్రమించే ప్రతి వారికి మంచి మనసును దయచేయమని వేడుకుంటూ ఉన్నా. అందరూ ఓ ఉత్థాన క్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు అందరం కలిసి ఒక పరలోక జపం, ఒక మంగళవార జపం, తీర్థ సంవత్సరాన్ని వేడుకుందాం. పరలోకమందుండున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము సాధన ఎంత ప్రవేశింపరవక కీడులను మేము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. దేవుని నామమందే మనకు సాయంకాలందరూ వారే పరలోకమును భూలోకమును సృష్టించితిరి. ఓ సర్వేశ్వర మా మనవిని ఆలకించిన అందరు మా విన్నపము నీ సన్నిధికి చేరునుగాక. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర ఉత్థాన క్రీస్తు ప్రభువా, జనన మరణాలని నీ ఆధీనముల తండ్రి, మరణించిన మొదటి వర్ధంతి కొనియాడుతుంది. ఈ సందర్భంలో సీతమ్మకు ఆత్మశాంతి కోసం పరలోక భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నా. మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే మాకు మరణ భయాన్ని జయించే శక్తిని ఇవ్వమని వేడుకుంటూ ఉన్నా. మరి ముఖ్యంగా అప్పల్ స్వామిని, లక్ష్మ, గణపతి, యుగేంద్ర వీరి కుటుంబాలను, వారి శ్రీమతిని, వారి పిల్లలను దీవించండి. వారి కుమార్తెలు విజయశాంతి, అన్నపూర్ణ, వారి యొక్క యజమానులు, వారి పిల్లలందరినీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి తోబుట్టు బంధువులందరికీ కూడా ఓదార్చి ధైర్యాన్ని, శక్తిని ఇవ్వమని వేడుకుంటూ ఉన్నా. అమ్మ మరియ తల్లి, మీ కుమారుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఈ బిడ్డలకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ అమ్మకు సీతమ్మకు పరలోక భాగ్యం దయచేయునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున పాటపాడు.
శాశ్వతం కాదు ఈ జీవితం క్రైస్తవ మిత్రమా ప్రీతితో విను నా మాట శాశ్వతం కాదు ఈ జీవితం దగ్గర రావాలి కాలం మారిపోగా కష్టాలు రాగా పరిదృష్టి పోయి కలలాకాయుంది గతించి పోయెదవు క్రైస్తవ మిత్రమా ప్రీతితో విను నా మాట శాశ్వతం కాదు ఈ జీవితం యౌవన కాలమా నవ్వుల కాలమా ఆ కాలం మారిపోగా కష్టాలు రాగా దృష్టి పోయింది గతించి పోయెదవు క్రైస్తవ మిత్రమా ప్రీతితో విను నా మాట శాశ్వతం కాదు ఈ జీవితం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. తీస్తున్నా